రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో జగన్ ప్రభుత్వం పెన్షన్లు టీడీపీ వల్లే ఆలస్యం అవుతున్నాయని కొత్త డ్రామాకి తెరలేపారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మండిపడ్డారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ జె నివాస్ను వనమాడి మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో పింఛన్లు పంపిణీని సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో వనమాడి కొండబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, వమి బాలాజీ, ఆమాన్ జైన్ తదితరులు ఉన్నారు. వాలంటీర్లని తీసేయమని చెప్తున్నాడు, వాలంటీర్ని ఇవ్వద్దని చెప్తున్నాడు అని చెప్పి మేము చెప్పినట్టుగా చెప్తున్నారు. మేము చెప్పడం ఏంటండి, ఎలక్షన్ కమిషనర్ చెప్పారండి ఆ మాట. దాన్ని గమనించి ముందు నుంచి చెప్తున్నాం. మేము వాలంటీర్ మీద ఎప్పుడు వ్యతిరేకం కాదు, మా నాయకుడు ఎప్పుడు వ్యతిరేకం కాదు. పెద్ద చదువులు చదివారు, 5,000కి ఉద్యోగం చేస్తున్నారు. మీరు చదివిన చదువులకి రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ట్రైనింగ్లు ఇచ్చి మీకు పెద్ద ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాలంటీర్ని ఎవరిని కూడా తీసే పరిస్థితి లేదని కూడా చెప్పడం జరిగింది, చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే వాలంటీర్ని మీరు రాజీనామా చేశాను అని చెప్పి మీటింగ్లు పెట్టారండి ఈ చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ. కానీ వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదండి. మీరు రాజీనామాలు చేసేయండి, మిమ్మల్ని ఎలక్షన్కి వాడుకుంటామని చెప్తే వాళ్ళు ఎవరు కూడా రాజీనామాలు కూడా చేయలేదు. మీరు వాలంటీర్ని ఈరోజు దెబ్బతీయడానికి మీరు చూశారు, మేం కాదు. ఏదైనప్పుడు ఈరోజు కలెక్టర్ గారిని కూడా కలిసాం. ఏమండి వాలంటీర్లు తీసామని ఎలక్షన్ కమిషనర్ చెప్పారు కాబట్టి ఈరోజు సచివాలయం సిబ్బంది చాలామంది ఉన్నారు మనకి. వాళ్ళకి ఆ 50 ఇళ్ళకి అనుబంధం ఉంది, దగ్గరుండి ఇప్పించండి వాళ్ళతోటి అని ఈరోజు చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రజలారా ఒకసారి అర్థం చేసుకోండి, అవ్వాతాతలను అర్థం చేసుకోమని చెప్తున్నా. అవ్వాతాతలకి ఇచ్చే డబ్బు అంతా కూడా ఆయన సొంత మనుషులు కాంట్రాక్ట్లు ఎవరైతే వర్కులు చేసుకున్నారో ఆ వర్కుల పేరు మీద డ్రా చేస్తారు మొత్తం అంతా కూడా. డబ్బులు లేవు, ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది. అది కారణం. ఆ కారణాన్ని మా మీద నెప్పవేస్తున్నాడు. ఏమండి గతంలో మేము ఇవ్వలేదండి పెన్షన్లు, మీరేమైనా కొత్తగా ఇస్తున్నారండి? మేము ఇచ్చాం కదా పెన్షన్లు. ఈరోజు ఏదైనప్పుడు కూడా వాలంటీర్లు కూడా చెప్తున్నా, అమ్మా మీ ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బందులు లేవు, మేము వచ్చినా మీరే కొనసాగుతారు, దీనికంటే బెటర్ ఉద్యోగాలు వస్తాయి మీకు. పెద్ద చదువులు చదివి వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారు మీరు ఎవరు ఆధారపడక్కర్లేదు. కానీ డబ్బులు లేక డబ్బులన్నీ మళ్లించేసి ఈ నెపం మీ మీద మా మీద వేస్తున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.